హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. సో ఈరోజు వసంత పంచమి కాబట్టి మా కివి పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి మేమందరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంకి వెళ్తున్నాం. సో ఇవాళ మా కివికి అక్షరాభ్యాసం చేయిస్తున్నాం కాబట్టి మేము మార్నింగ్ 3 o'clock లేచి పూజ చేసుకొని అన్ని ప్యాక్ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి మార్నింగ్ 5 o'clock అయింది. సో మేము 5:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. ఈ వ్లాగ్లో వసంత పంచమి స్పెషల్ ఏంటి, వసంత పంచమి ఎందుకు జరుపుకుంటారు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే 5:30కి ఇంటి నుంచి బయలుదేరిపోయినాం అండ్ జస్ట్ మాకు 4 hours మేము రీచ్ అయిపోయాం బాసరాకి. ఆదిలాబాద్ టు బాసర ఓన్లీ 4 to 5 hours జర్నీ. సో మార్నింగ్ తొందరగా లేచి ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయితే ఈజీగా బిఫోర్ 10 రీచ్ అవుతాం. ఏం రష్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం తొందర వెళ్ళాలి అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంత మార్నింగ్ లేచినా కూడా నాకేమనిపించదు, కానీ మా పాపని ఇంత మార్నింగ్ లేపి బాత్ చేయించి రెడీ చేసేసరికి ఇంత చిరాకు చేస్తుందని భయపడ్డా. చూద్దాం ఏం చేస్తుందో. అండ్ మేము వెళ్ళే దారిలో మధ్యలో రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. సో మా ఫ్యామిలీ మేమందరం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం. అండ్ మేము వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. సో అక్కడ రష్ ఉంది కాబట్టి టెంపుల్ దగ్గర క్రౌడ్ వల్ల వెహికల్స్ అన్నీ 3 kilometers దూరంలోనే పార్కింగ్ అవైలబుల్ ఉంది. అంటే అక్కడ అరేంజ్మెంట్స్ చేశారు పార్కింగ్ చేసుకోవడానికి. సో మేము ఆ కార్ అక్కడ పార్క్ చేసేసి ఆటోలో టెంపుల్ వరకు వెళ్ళాము. ఓన్లీ ఆటోస్కి మాత్రమే పర్మిషన్ ఉంది, బికాస్ చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ పీపుల్ అంటే నడవలేరు కదా. సో ఆటోస్కి మాత్రం పర్మిషన్ ఉంది. అండ్ కొందరు కార్లు కూడా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఉందో మాకు తెలియదు. సో మేము రీచ్ అవ్వగానే ఫస్ట్ పూజ సామాగ్రి తీసుకున్నాం. పూజ అంటే అక్షరాభ్యాసం కోసం ఏమేమి కావాలో అక్కడ వాళ్ళు ఇస్తారు అడిగితే. మనకేం కావాలన్నా ఓడి పోసుకోవడానికి కానీ, లేకపోతే అక్షరాభ్యాసం కోసం కానీ, స్లేట్స్ పంచడానికి కానీ, ఇలా అయినా మనకు అన్ని పూజ సామాగ్రి అక్కడనే అవైలబుల్ ఉంటాయి. సో మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లేటును రైస్ తీసుకెళ్ళాలి, బికాజ్ మనం బియ్యంలో కూడా రాయిస్తారు. సో ఇంటి నుంచి ఒక ప్లేట్ ఇంకా రైస్ తీసుకొచ్చుకుంటే చాలు, మిగతా అన్ని సామాన్ మనకు ఇక్కడే దొరుకుతుంది. అండ్ మేము పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి తీసుకొని లోపలికి వెళ్తున్నాం. మేము అక్కడనే దర్శనం టికెట్స్ తీసుకున్నాం. స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకుంటే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నాం. మనం ఇంత స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకున్నా కూడా చివర్లో ఎంట్రన్స్ దగ్గర ఫ్రీ దర్శనం క్యూలోనే మనల్ని కల్పిస్తారు. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చిన. అండ్ నా అక్షరాభ్యాసం మా మమ్మీ నా చిన్నప్పుడు ఇక్కడ చేయించింది. మా అందరూ ఇక్కడనే చేయించిండ్రు. బట్ మా ఆయన రావడం ఫస్ట్ టైం. సో ఇంత క్రౌడ్ని చూసి ఇప్పుడు ఎంత టైం పడుతుంది దర్శనానికి, పూజకు అని చెప్పేసి చాలా వాళ్ళని చూస్తూనే మా ఆయన టైర్డ్ అయిపోయిండు. సో మనం వసంత పంచమిని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూసేద్దాం రండి. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు ప్రకృతిలో సరస్వతి అనే శక్తి ఆవిర్భవించిన రోజు, అందుకని ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు. వసంత పంచమి అంటేనే అమ్మవారి పుట్టినరోజు, సరస్వతి అమ్మవారు ఆవిర్భవించిన రోజు. ఈ సరస్వతి దేవి మాఘశుద్ధ పంచమి నాడు జన్మించింది కనుక ఈరోజు అమ్మవారిని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయని అంటారు. ఇది దేవి భాగవతంలో పూర్తిగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులోనే అమ్మవారికి సంబంధించిన పూజ విధి విధానాలన్నీ క్లియర్గా చెప్పారు. సో ఈరోజు చాలా విశేషమైన రోజు, అందుకనే
అమ్మవారి దయతో పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ అక్షరాభ్యాసం 2 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. బిఫోర్ 2 ఇయర్స్ అంటే 1 ఇయర్, 1½ ఇయర్ పిల్లలకు కూడా కొందరు అక్షరాభ్యాసం చేయిస్తారు కదా! వాళ్ళు మళ్ళీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అక్షరాభ్యాసం చేయించుకోవాలని చెప్తారు. సో మాకు ఇవి ఒక్కతే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాకు ఇవి ఒక్కదానికే ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తున్నాం. అండ్ మా పాపకు, మా అక్క వాళ్ళ బాబుకు నెక్స్ట్ వాళ్ళు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక వెళ్తాం. అండ్ క్యూలో నిల్చొని మెయిన్ ఎంట్రన్స్ రీచ్ అయిపోయినాం. ఇదే ఆ మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకు ఒక హాల్ ఉంటుంది, వెయిటింగ్ హాల్ ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత ఇంకో హాల్ ఉంటుంది. ఆ హాల్లోనే అందరికీ సామూహికంగా అక్షరాభ్యాసం చేస్తారు. అంటే స్పెషల్గా ఉండదన్నమాట. అంటే కొందరు స్పెషల్గా చేయించుకుంటే పూజ బాగా చేస్తారు. ఇలా సామూహికంగా పూజ చేస్తే మంచి చేస్తారో లేదో, ప్రాపర్గా ఉంటుందో లేదో అని అనుకుంటారు. కానీ పంతులు గారు స్పష్టంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కాకపోయినా పెద్ద హాల్ ఉంటుంది కదా, ముందు ఒక బ్యాచ్, అంటే ముందు కొంతమంది, చివర్లో కొంతమంది, మధ్యలో పంతులు గారు కూర్చొని క్లియర్గా మనకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూజ చేయిస్తారు. సో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా సామూహికంగా పూజ చేయించుకుంటే కూడా చాలా బాగా జరిగింది పూజ ఆ రోజు. కాకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, కొందరు టైర్డ్ అయిపోతారు, కొందరికి అలవాటు ఉండదు బయట తిరగడము. సో కొందరు చిన్నపిల్లలు అంటే ఎట్లా చిరాకు చేస్తారు కాబట్టి, వాళ్ళు అలసిపోతారు కాబట్టి అదొక్కటే మనకు కష్టం అనిపిస్తుంది. మిగతా అంతా చాలా బాగుంటుంది. అండ్ రష్‌ని చూసి మా ఆయన ఎంత ఘోరంగా నవ్వుకున్నాడంటే, ఏందిరా అయ్యా ఇది అన్నట్టు. బట్ మొత్తం దర్శనం అంతా అయిపోయినాక మా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. అక్షరాభ్యాసం అయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. మాకు మొత్తం స్టార్ట్ అంటే క్యూలో నిల్చొని దర్శనం అయ్యే వరకు, బయటకు వచ్చే వరకు మాకు 4 అవర్స్ టైం తీసుకుంది. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది ఆ రోజు, చాలా స్పెషల్ డే కాబట్టి. కానీ చాలా బాగుంది ఆ రోజు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, అంటే వాళ్ళ ఒక మైల్ స్టోన్ స్టార్ట్ చేయడానికి ఎంత హ్యాపీగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలతో పూజ చేయించి అంత చాలా బాగుంది అసలు ఆ రోజు. ఆ మొత్తం అందరినీ చూసినా కానీ, చిన్నపిల్లల్ని చూసినా కానీ, అందరూ పిల్లలతో పేరెంట్స్, పిల్లలు అందరు చాలా ఇంట్రెస్ట్గా పూజ చేసింది అందరు. నేను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ. సో నాకైతే చాలా చాలా బాగుంది అక్కడ ఆ రోజు, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒకటి ఏం అబ్జర్వ్ చేసినా అంటే, నేను పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో రాయించినంత వరకు ఎంత హ్యాపీగా నవ్వుతూ, అల్లరి చేస్తూ, ముద్దుగా కూర్చొని రాస్తే ఎంత బాగుందో, ఎంత మంచిగా రాసిండ్రు అందరూ. కానీ లాస్ట్‌లో పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళి రాయిస్తారు కదా, పంతుల దగ్గర కూర్చోబెట్టి రాయించినప్పుడు మాత్రం పిల్లలు ఏడ్చేది మామూలుగా లేదు. మా కివి కూడా చాలా ఏడ్చింది. ఇంకా క్రౌడ్ ఒకటి, ఇంకా మాకు కూడా చిరాకులేసింది మా పాప అట్లా ఏడిస్తే. అంతలా ఏడ్చింది అన్నట్టు పంతులు గారు రాయిస్తే. అండ్ ఇక్కడ అక్షరాభ్యాసం అయిన తర్వాత పంతులు గారు రాయించిన తర్వాత మళ్ళీ దేవి దర్శనం కోసమని హాల్ బయట నుంచి ఇంకో క్యూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఎంత రష్ ఉన్నా కూడా మనకు ఎంత ప్రాపర్గా దర్శనం అవుతుందంటే, మనల్ని వెంటనే వెళ్ళిపోమనకుండా మనకు టైం ఇస్తారు దేవిని చూడడానికి, ప్రశాంతంగా మనం మొక్కడానికి కానీ. చాలా చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా దర్శనం అయ్యింది. బ్లెస్డ్ లాస్ట్‌కి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను. మేము అక్షరాభ్యాసానికి వసంత పంచమికి ప్రతిసారి వస్తాం. బట్ నార్మల్ డేస్‌లో వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా దర్శనం అవుతుంది. ఎందుకంటే ఎవ్వరు ఉండరు కాబట్టి, ఎక్కువ రష్ ఉండదు. ఎవరు ఉండరంటే ఉంటారు, బట్ ఎక్కువ ఇంతలా రష్ ఉండదు. అండ్ ఇక్కడి నుంచి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. అమ్మవారి గర్భగుడిలోకి కన్నా ముందు ఇంకో హాల్ ఉంటుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఇట్లా క్యూతోనే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలోనికి రానివ్వరు, మనం డోర్ దగ్గర నుంచే దర్శనం చేసుకోవాలి.
అండ్ ఇక్కడ సైడ్‌లో మనం మన మొక్కులేవైనా ఉంటే హుండీలో వేసుకోవచ్చు. అమ్మవారికి ఓడిబియ్యం పోసుకునే వాళ్ళు అక్కడ ఓడిబియ్యం పోసుకోవచ్చు. అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమ్మవారు కనిపిస్తారు మనకు. హ్యాపీగా దర్శనం చేసేసుకోవచ్చు. మేమైతే క్యూలో ఉన్నంత వరకు చాలా హ్యాపీగా, చాలా నవ్వుకుంటూ ఆహ్, ఆహ్, చాలా బాగా జరిగింది దర్శనం అన్న ఫీల్ కూల్‌గా, ప్రశాంతంగా ఉంది కాబట్టి మేము చాలా హ్యాపీ అయినాం. అండ్ బయటకొచ్చేసిన తర్వాత షాపింగ్ చేసేసుకొని బాసర నుండి 2 కిలోమీటర్స్ దూరంలోనే మనకు శ్రీ వేద భారత పీఠం ఉంటుంది. అక్కడ పిల్లలకు నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు. సో, మేము మా కివికి బీజాక్షరాలు రాయించాలని అక్కడికి వెళ్ళాము. అంటే ఓన్లీ చిన్న పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా అక్కడ రాస్తారు. సో, బాసర్ నుంచి ఓన్లీ 2 కిలోమీటర్సే కాబట్టి చాలా దగ్గర. ఎవ్వరైనా ఈసారి బాసరాకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికెళ్ళి బీజాక్షరాలు రాయించుకోండి మీ పిల్లలకు. సో, అదొక ఆశ్రమం లాగుంది. అన్నదానం గూడా జేస్తున్నారు. అక్కడ హనుమాన్ ఉన్నాడు. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది అక్కడ గూడా. అండ్ మనకి చార్జెస్ ఉండవు. బీజాక్షరాలు రాయించడానికి గానీ, నార్మల్ ఫ్రీగా రాస్తారు. అక్కడికి ఎంతమంది చిన్న పిల్లలొచ్చినా ఓపికగా బీజాక్షరాలు రాశారు. అండ్ ఇంకోటి నేనేం జెప్పాలనుకుంటున్నా అంటే, అక్షరాభ్యాసం అనేది ఏ టెంపుల్‌లోనైనా జేసుకోవచ్చు. బాసరాకే రావాలి, లేకపోతే శృంగేరి పీఠం ఉంది గదా మనకు శక్తిపీఠం, అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అలా ఏం ఉండదు. ఏ టెంపుల్‌లోనైనా వసంత పంచమి రోజు మనం మన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు వీలు గాకపోతే నెక్స్ట్ మనకొచ్చేది రథసప్తమి, ఆ రోజైనా జేసుకోవచ్చు. సో, ఎక్కడైనా మనం అక్షరాభ్యాసం జేసుకోవాల్సిందే. ఎక్కడికెళ్ళినా అమ్మవారి దయ మన పిల్లల పైన, మన పైన ఎప్పుడూ ఉంటుంది. సో, ఈ స్పెషల్ డేని ఎవ్వరు మిస్ అవ్వకండి. సో, నేనిట్లా వీడియో క్లిప్స్ తీసుకుంటే నాకు గూడా రాస్తా అని జెప్పి పిలిచి నాకు గూడా ఆశీర్వాదం ఇచ్చిండ్రు. నేను ఇంకా బ్లెస్స్డ్‌గా ఫీల్ అయ్యి ఇంకా కొంచెం హ్యాపీ ఎక్కువైపోయింది నాకు ఆ రోజు. సో, హ్యాపీ మొత్తం. ఆహ్ ఇదండి మన వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మేము ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి ఇది మా ఆయన ఫేస్. పాపం చాలా టైర్డ్ అయిపోయిండు. మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి స్టార్ట్ అయ్యే వరకి ఇది మా అందరి పొజిషన్స్. అందరూ మొత్తం టైర్డ్ అయిపోయిండ్రు. మా ఆయన ఫేస్ అయితే చూడండి ఫస్ట్ ఓపిక చాలా చాలా తక్కువ. అయినా పేషెన్స్‌తోని చాలా ఓపికగున్నాడు గానీ టైర్డ్‌నెస్ కనిపించకుండా ఉండాలని చాలా ట్రై చేసిండు. అయినా నేను క్యాప్చర్ చేసిన. సో, ఇదండి మన వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.